రావణ యుద్ధం జరుగుతుంటే సముద్రాలన్నీ కూర్మిల్లిపోయాయి, నదులు కట్లు దాటి ప్రవహించాయి, భూమి అంతా కదిలిపోతోందిట, సూర్యమండలం అంతా కూడా భూముతో ఆవరించిపోయి ఉండిపోయిందిట. ఎంతమంది దేవతలున్నారో ఎంతమంది ఋషులున్నారో అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారట. రామచంద్రమూర్తి విషం కలిగినటువంటి కోరలతో ఉన్న సర్పం ఎలా ఉంటుందో అంత తీవ్రమైనటువంటి బాణాన్ని తీసి వింటినారికి సంధించి రావణాసురుడి యొక్క కంఠానికి గురి చూసి విడిచిపెట్టారు. బాణం తగలగానే ఒక శిరస్సు తెగిపోయి భూమి పడిపోగానే అది మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు కట్టాకనపడుతుంది. ఇంకొక బాణం తీసుకొచ్చారు, 10 తలకాయలు 10 మాటలు కింద పడిపోయి మళ్ళీ వెంటనే కొత్త శిరస్సు మొలకెత్తేసి మళ్ళీ కిరీటంతో మళ్ళీ కుండలాలతో ప్రకాశంతో మళ్ళీ నిలబెట్టారు. రాముడు అనుకున్నారు, ఈ బాణంతో మారీచుణ్ణి సంహరించాను, కరుణ్ణి సంహరించాను, దూషణుణ్ణి సంహరించాను, వాలిని సంహరించాను. అంత శక్తివంతమైనటువంటి బాణం ఈ బాణం. ఈ బాణానికి ఎదురు లేదు. అటువంటి బాణాలతో ఇప్పటికి 100 తలకాయలు తెరించి భూమి మీద పడేశాయి. ఇన్ని మాటలు కొట్టినా కొత్త తలకాయలు పుడుతున్నాయి తప్ప వాడు మాత్రం ఎంత మాత్రం పెట్టలేదు.